పేదలకు ఉపయోగపడే విద్య, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయంలో జీఎస్టీ స్లాబ్ సవరించడాన్ని స్వాగతిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ నిర్ణయం సమాజంలోని అన్ని వర్గాలకు మేలు కలుగజేస్తుందని ఎక్స్లో పోస్టు చేశారు. ఈ గొప్ప మార్పునకు ముందడుగు వేసిన ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను అభినందిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. కేంద్రం జీఎస్టీ భారాన్ని తగ్గించడం ద్వారా తదుపరి తరం సంస్కరణలకు శ్రీకారం చుట్టారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రశంసించారు. పేదలు, మధ్యతరగతి రైతులు ఆరోగ్య సంరక్షణకు ఇది గణనీయమైన ఉపశమనమని ఎక్స్లో పేర్కొన్నారు. ఈ జీఎస్టీ సంస్కరణలు దేశానికి నిజమైన దీపావళి బహుమతిగా నిలుస్తాయని పవన్ వెల్లడించారు. సరళమైన వృద్ధి ఆధారిత పన్ను విధానం వైపు ఒక నిర్ణయాత్మక అడుగును సూచిస్తోందని మంత్రి నారా లోకేష్ అభిప్రాయపడ్డారు. ఈ మైలురాయి సంస్కరణలు చేపట్టిన ప్రధాని మోదీని అభినందిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు అవసరమైన వస్తువులు, పరికరాలపై జీఎస్టీ తగ్గింపులను విద్యాశాఖ మంత్రిగా ప్రత్యేకంగా స్వాగతిస్తున్నానన్నారు. జీఎస్టీ మార్పులకు టీడీపీ పూర్తి స్థాయిలో మద్దతిచ్చిందన్న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పేద, మధ్యతరగతి ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. సామాన్యుడికి భారం తగ్గించే రకంగా సామాన్యుడి ఆదాయంలో కొంత మిగిలేలాగా చేయడమే దీని ప్రధానమైనటువంటి ఉద్దేశం. దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకి కొంత ఆదాయం కోల్పోతున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయంలో దాదాపు 8,000 కోట్లు నష్టపోతుంది అనేటువంటి అంచనాలు వచ్చినా కూడా ప్రజల మీద ఉన్నటువంటి భారాన్ని తగ్గించడమే ప్రధానమైనటువంటి లక్ష్యం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు మాకు గైడెన్స్ ఇవ్వడం జరిగింది. అదే బ్యాక్ డ్రాప్ లో నిన్న జీఎస్టీలో దాదాపు అన్ని అంశాలకి కూడా మద్దతు ప్రకటించడం జరిగింది.